ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు సురేఖ, పొన్నం, ఎంపీ చామల, ఎమ్మెల్యే ఐలయ్య. అలాగే స్వామివారికి ప్రభుత్వం తరపున తలంబ్రాలు కూడా సమర్పించారు. ప్రస్తుతం స్వామివారి బ్రహ్మోత్సవాలని మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారికి అమ్మవారికి రక్షాబంధన కైంకర్యం అనేటువంటిది జరిగింది. ఈ రక్షాబంధనం అనంటే ఏమిటి అంటే భగవంతుడు ఒక ప్రతిజ్ఞ చేయడం. ఏదైనా మనం ఒక కంకణం కట్టుకున్నామంటాం. ఆ కంకణానికి ఉద్దేశం ఏమిటంటే నేను ఈ పని చేస్తాను ఈ రోజు నుంచి, ఇది ముగిసేంత వరకు ఈ కంకణాన్ని విప్పను అని ఒక ప్రతిజ్ఞ చేయడం. భగవంతుడికి కూడా అటువంటి ఒక ప్రతిజ్ఞ ఉన్నదిట. సాక్షాత్తు నరసింహస్వామి ఆయన నోటి నుండి చెప్పినటువంటి మాట, యోమాం ముకుంద నరసింహ జనార్దనేతి సత్యం బ్రవీమి మనుజాహ. ఓ మనుష్యులారా, నేను సత్యం చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను వినండి. ఏమిటి ఆ మాట అంటే, స్వయం ఊర్ధ్వబాహు. నేను పైగా నరసింహస్వామి కూడా ఎట్లా చెప్తున్నాడంటే చెయ్యెత్తి చెప్తున్నట్టు ఆయన. స్వయం ఊర్ధ్వబాహు. ఊర్ధ్వబాహు అంటే చెయ్యి పైకెత్తి చెప్తున్నాను నేను. మనమంతా కూడా అలా చెయ్యి పైకెత్తి చెప్తాం, జిందాబాద్ జిందాబాద్ అని చెప్తుంటాం కదా మనం. అంటే ఉద్దేశం ఏమిటది అంటే ఆ పని గట్టిగా మనకి జరగాలి అని అంటే ఇలా చెయ్యెత్తి ఎలుగెత్తి సాటుతామంటాం కదా. అలాగా నరసింహస్వామి కూడా చెయ్యెత్తి చెప్తూ ఉన్నాడు ఆయన. ఏమని అంటే యోమా ముకుంద. ఈ యాదాద్రి క్షేత్రంలో కొలువై ఉన్నారు. చక్కగా సేవిద్దాం. దేవసత్వాస విద ప్రసవే శ్రీనా బాహుభ్యా